శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమ. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈరోజు మనం అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిరి అమ్మవారి యొక్క ఉపాసన మార్గంలో వనదుర్గ అమ్మవారి యొక్క సంపుటీకరణంతో చేస్తే వచ్చేటువంటి ఒక ఫలితాలు నిన్న కొంత భాగం తెలుసుకోవడం జరిగింది. మరికొంత భాగాన్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశమహావిద్యలన్నీ కూడా ఎలా ఉపయోగపడతాయంటే, ఎటువంటి సమస్యలైనప్పటికీ కూడా పరిష్కారం కావాలి అంటే వారి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి, వారి యొక్క వ్యవహారిక నామ నక్షత్రాన్ని అనుసరించి, అంతేకాకుండా వారు నివసిస్తున్నటువంటి ఒక అది వసతి గృహం అద్దెకు ఉంటున్నప్పటికీ కూడా, రెంట్కు ఉన్నప్పటికీ కూడా, ఆ ఉన్నటువంటి ఒక మీరు ఉన్నటువంటి ఒక వీధి పేరు లేదా ఆ అపార్ట్మెంట్, దానికి ఆ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో మీరు నివాసం ఉంటున్నటువంటి ఒక ఏదైతే గ్రామదేవత బొడ్డురాయి అంటారు, ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక పేరు, వీటన్నిటినీ కూడా గ్రామ అరవణము, నక్షత్ర అరవణము ఇవన్నీ కూడా చూసుకొని, తాను ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా సఫలీకృతమయ్యేటువంటి ఒక ఫలితాలు రావటం లేదు, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంది, అసలు శాశ్వతమైనటువంటి ఒక అసలు ఎటువంటి సమస్య లేకుండా పూజలు ఏమైనా ఉంటాయా అనే దానికి ఇదంతా కూడా నేను వివరిస్తూ ఉన్నాను. మానవ ప్రయత్నము లోటు లేకుండా, శాస్త్ర ప్రామాణిక గ్రంథాలు ఆధారంగా లోటు లేకుండా మనం ఇచ్చేటువంటి ఒక మరి సలహాలు, సంప్రదింపులు ఇవన్నీ కూడా 100% చాలా ఎక్కువ సమయం నేను తీసుకుంటాను. ఎందుకు అంటే ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు కర్మలు తొలగిపోవు. తీవ్రమైనటువంటి ఒక సమస్యలు బాగా వేధిస్తున్నాయంటే తాంత్రిక ప్రయోగం అనేటువంటిది ఉంటుంది. తాంత్రిక ప్రయోగం చేసినప్పుడు, తంత్ర ప్రయోగం చేసినప్పుడు మంత్ర ప్రయోగం చేయటానికి అర్హత లేదు. చేస్తే తంత్రమా లేకపోతే మంత్రమా? మళ్ళీ ఇది చేసిన తర్వాత తంత్రం చేసినప్పుడు తంత్ర ప్రయోగాల ద్వారా ఏమైనా మరలా దాని ద్వారా ఫలితాలు రాకపోతే, ఎప్పుడూ కూడా మంత్ర ప్రయోగం అనేటువంటిది వేదోక్తంలో ఒకటే చెప్తూ ఉంటుంది. ఎంతసేపటికి కూడా గోదానం, షోడశదానం, సువర్ణదానం, అదే మాదిరిగా గాయత్రి మహామంత్ర జపం చేసినటువంటి ఒక అనుష్ఠాన పరులు ఎవరైతే ఉన్నారో, సంధ్యావందనం చేయటం వేరు, గాయత్రి మహామంత్రాన్ని అక్షర లక్షలు అనుష్ఠానం చేసినటువంటి ఒక మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆ విధంగా వేదోక్తంగా ఆ వ్యక్తికి చేయవలసినటువంటి ఒక సంస్కారాలు, అంటే పుట్టినప్పుడు మనం వెంటనే ఆ రక్తపు ముద్దని, ఆ మంత్రసాని ఇప్పుడు డాక్టర్లు శుభ్రంగా స్నానం చేయించి మళ్ళీ 11వ రోజున శుద్ధి చేయటము, 11 రోజుల వరకు జాతా శౌచం అనేటువంటిది ఉంటుంది. ఆ 11 రోజుల తర్వాత పుణ్యావాచనము, బారసాల, నామకరణం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆ తర్వాత ఆ వ్యక్తికి వచ్చినటువంటి ఒక పూర్వజన్మ సువాసనలు ఏవైతే ఉంటాయో ఈ మాడు పైన కూడా చమురు రాస్తూ ఉంటారు. ఇక్కడ ఆ మాడు పూడేంత వరకు కూడా తనకి పూర్వజన్మ ఫలితాలు, పూర్వజన్మ సంబంధమైనటువంటివన్నీ కూడా తనకి గుర్తుంటూ ఉంటాయి. అందువల్ల పుట్టిన ప్రతి పిల్లలకి కూడా సాంబ్రాణి వేయటము, అంటే కొంతకాలం గడిచిన తర్వాత చంటి పిల్లలకి వారికి మాడు పూడేంత వరకు జాగ్రత్తగా చూడటము, చంటి పిల్లల్ని అసుర సంధ్య వేళ సూర్యాస్తమైన తర్వాత గోధూలిక సమయంలో బయటికి తిప్పకుండా ఉండటము, ఎటు వెళ్ళినా కూడా భద్రంగా వాళ్ళని కనపడకుండా జాగ్రత్తగా పొత్తిళ్లలో తీసుకుని వెళ్ళటము, గురువారము, ఆదివారము, అమావాస్య ఇత్యాది రోజులలో చాలా జాగ్రత్తగా వారి యొక్క సంరక్షణ ఇంకెక్కువగా కేర్ఫుల్గా ఉండటము, ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పిలిచి ఆ చంటి పిల్లల్ని చూపించడము ఇట్లా చేసేవాళ్ళు కాదు. చక్కగా కాటిక, దిష్టి కాటిక ఇవన్నీ కూడా పెట్టేవారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, పూర్వ సాంప్రదాయాలన్నీ కూడా రోజు రోజుకి మరి
వాటి యొక్క ప్రభావము పూర్వీకులు వెనకటికి ఎవరో చెప్పారు, ఇవన్నీ మూఢనమ్మకాలు. తద్వారా వీటిని ఆచరించడం వల్ల వీటి ప్రయోజనం ఏముంటుందనే ఒక ఉద్దేశంతో అవేవి కూడా ఆచరించకుండా కేవలం ఇంకా శానిటైజర్లు వీటితోటి ఎప్పుడూ శుభ్రం చేసేసుకోవటము, డాక్టర్లు సూచించినటువంటిది చేయటము, ఇవన్నీ కూడా వైద్యులు చెప్పినవి చేయాలి. అదే సమయంలో శాస్త్రం ద్వారా పూర్వీకులు ఏ విధంగా అయితే పిల్లలకి దిష్టి తీసేశారో ఆ విధంగా చేయటము, ఇది చేయాలి. ఏది ఎక్కువగా చేయకూడదు, అంటే అది డాక్టర్లు చెప్పినవి అది పాటించవలసిందే. ఇక్కడ మన ఇంటి సాంప్రదాయం అనేటువంటిది కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేకపోతే అని చెప్పట్లా. మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నటువంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, చూడకూడనటువంటి వాళ్ళు, అందుకే పడకూడదమ్మా పాపిష్టి కళ్ళు పాపాయి పైన అని ఒక సినీ గీతంలో వస్తుంది. అందువల్ల అన్నిటికంటే గ్రహాల కంటే భూత ప్రేత పిశాచ శాకిని డాకిని హాకిని లాకిని యాకిని ఇత్యాది గ్రహాలన్నిటికంటే కూడా అత్యంత డేంజర్ అయినటువంటిది మనిషి యొక్క చూపు. అది ఆ ఫోకస్ చేసినప్పుడు వీడియో కెమెరాలో లెన్స్ చేసేటప్పుడు వీడియోగ్రాఫర్లు ఏ విధంగా అయితే ఆ షూట్ చేసేటప్పుడు అది కరెక్ట్ పాయింట్లో పెట్టుకో వాళ్ళు ఆ విధంగా షూట్ చేస్తూ ఉంటారో, ఒక వెపన్ తీసుకొని ఆ విధంగా వేటాడేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరడానికి ఆ బాణాన్ని విల్లు ఎక్కువ పెట్టేసేటువంటి సమయంలో యుద్ధంలో సైనికులు ఏ విధంగా అయితే వాటిని యూజ్ చేస్తారో అంతకంటే డేంజర్గా ఈ నల్లగుడ్డు నుండి ఉత్పన్నమైనటువంటి ఒక ఎదుటి వ్యక్తి యొక్క మనిషిలో ఉండబడేటువంటి ఒక ఆక్రోశము, ద్వేషము, ఇవన్నీ కలగలిపి రంగరించి ఎండాకాలంలో జ్యూసులు డ్రై ఫ్రూట్ జ్యూస్ తయారు చేసినట్టు శుభ్రంగా చక్కగా వాడి మనసులో ఉన్న మొత్తం రంగరించి ఎదుటివాడిని ఆ చూపుతో చూశాడంటే వీడు కోటి యాగాలు చేసినప్పటికీ కూడా ఆ దెబ్బకి వాడు మటాష్. మరి ఇది విజ్ఞానమందామా లేకపోతే అజ్ఞానమందామా మూఢనమ్మకమందామా? ఈ నరఘోష అనేటువంటిది లేకపోతే మరి ప్రతి ఒక్క వ్యక్తి ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. ఫస్ట్ ఒక వ్యక్తి తాను ఎదుటివాళ్ళు బాగుండాలని పేరుకు మాత్రమే చెప్తారనమాట. ఎదుటివాడు బాగుండాలంటే వీడు మనసులో మళ్ళీ వెంటనే నేను చెప్తూ ఉంటాను, లోకా సమస్త సర్వే జనా సుఖినో భవంతు సిద్ధ్యర్థం అని చెబుతూ, ఒరే మీరు ఈ తీర్థం తీసుకోవాలంటే ఈ తీర్థం తీసుకుంటే మరొక జన్మ ఉండదు, అందుకు ఇష్టమైన వాళ్ళు ముందుకు రండి అంటే 100 మందిలో 10 మంది ముందుకు వస్తారు. ఇంకా జన్మలెత్తి ఇంకా ఏదో అనుభవించాలనేటువంటి ఒక ఆలోచనతో ఇంకా ఏదో చూస్తుండగానే జుట్టు తెల్లబడుతూ ఉంటుంది, దీనికి పేస్ట్ వేస్తూ ఉంటాం, దీనికి మాస్కులు వేస్తూ ఉంటాం. మరి భగవంతుడు ఆడుతున్న జగన్నాటకంలో మనం వింత నాటకాలు ఆడుతూ జీవనాన్ని మరి ముందుకు నెడుతూ ఉంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ జీవన గమ్యంలో కథలన్నీ కంచికే. అందుకే శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూతజరణి మంచే శివాకారికే కామాక్షిం కరుణారసార్ణవమయీం కామేశ్వరం కస్థితాం కాంచాం చిన్మయీం కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే.